గేమ్ చేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా బుచ్చిబాబు డైరెక్షన్ లో రాబోతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తి కాగా నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. పుష్ప తర్వాత సుక్కు చేస్తున్న ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే బుచ్చిబాబు చరణ్ సినిమాకు కూడా సుకుమార్ సపోర్ట్ ఉండనుంది. సుకుమార్ అసిస్టెంట్ అయిన బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెన కూడా సుకుమార్ ఆధ్వర్యంలోనే డైరెక్ట్ చేశారు. ఇక ఇప్పుడు చరణ్ తో చేస్తున్న ఈ సినిమాకు కూడా సుకుమార్ గారి సపోర్ట్ ఉంటుందని తెలుస్తుంది. చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఒక సినిమా అనుభవం ఉన్న బుచ్చిబాబు ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నది చెప్పడం కష్టం. అందుకే బుచ్చిబాబు సినిమాకు సుకుమార్ పనిచేస్తారు. సో ఆ లెక్కన RC16 అండ్ 17 రెండు సినిమాలు కూడా సుకుమార్ చేస్తున్నట్టు లెక్క. సుకుమార్ తో రామ్ చరణ్ రంగస్థలం సినిమా చేశారు. చరణ్ ని అప్పటి వరకు అందరూ ఒకలా చూపిస్తే సుకుమార్ మరోలా చూపించారు. రంగస్థలం నుంచే రామ్ చరణ్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. RRR లో ఆయన కమిట్మెంట్ ఏంటనేది తెలిసింది. సో చరణ్ ని ఎంత స్థానబడితే అంత పదునైన కత్తిలా మారుతారని అర్థమైంది. RC16, 17 రెండు సినిమాలు సుకుమార్ లాంటి డైరెక్టర్ సమక్షంలో రావడం మెగా ఫ్యాన్స్ ని కూడా ఖుషి చేస్తుంది. ఏది ఏమైనా చరణ్ నుండి రాబోయే రెండు సినిమాలు ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అందించేలా ఉంటాయని చెప్పవచ్చు. బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుండగా సుకుమార్ చరణ్ కాంబో మూవీ కూడా వేరే లెవెల్లో ఉంటుందని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలతో రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ కి నెవర్ బిఫోర్ మాస్ ట్రీట్ అందించాలని చూస్తున్నారు. మరి ఈ సినిమాల లెక్క ఎలా ఉంటుందన్నది వచ్చాక తెలుస్తుంది. రామ్ చరణ్ ఈ రెండు సినిమాలతో తన నటనా పటిమను మరో స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు టాలీవుడ్ లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో కూడా పెద్ద సెన్సేషన్ అవుతాయని చెప్పొచ్చు. ఈ సినిమాల ద్వారా రామ్ చరణ్ మాస్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు.